నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. మీరు మెడ నొప్పితో బాధపడుతున్నారా? నడుము నొప్పి మీ డైలీ రొటీన్కి అడ్డుపడుతుందా? ఎన్ని మందులు వేసుకున్నా నడుము నొప్పి తగ్గడం లేదా? స్పైన్ సర్జరీ లేకుండా మీ వెన్ను నొప్పిని తగ్గించుకోవాలని అనుకుంటున్నారా? స్పాండిలైటిస్, సయాటికా, నడుము నొప్పి, మెడ నొప్పి, వెన్ను నొప్పి, L4, L5 సమస్యలకు సర్జరీ లేకుండా ఆయుర్వేద పరిష్కారం. మరిన్ని వివరాలు తెలియజేయడానికి వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ డాక్టర్ వర్ధన్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే వర్ధన్ గారు. నమస్కారం అండి. సార్, అసలు జనరల్గా ఈ మధ్య ఎక్కువగా బాగా వినిపించేది బ్యాక్ పెయిన్. అంటే దేనివల్ల అంటారంటే వర్క్ ప్రెషర్ వల్ల అంటారా? చాలామంది గృహిణుల్లో కూడా ఎక్కువ వింటూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు నిలబడి వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎక్కువ బ్యాక్ పెయిన్ వస్తుందని అంటూ ఉంటారు. ఇంకా ఇతర రీజన్స్ ఇంకా ఏమైనా ఉన్నాయా? సార్, ఒక చిన్న కొటేషన్ చెప్తాను. స్పైన్ ఈజ్ ద ట్రీ ఆఫ్ లైఫ్, ప్రొటెక్ట్ ఇట్ అని చెప్తూ ఉంటారు. అంటే మన వెన్ను జీవ వృక్షం లాంటిది, దాన్ని కాపాడుకోవాల్సినటువంటి ప్రయత్నం ప్రతి ఒక్కరము చేయాలి. ఇక్కడ నిజంగా కాపాడుకోవాల్సింది ఎవరు అని ఆలోచించినప్పుడు డాక్టరో లేకపోతే పేరెంట్సో లేకపోతే పార్ట్నరో కాదు, ఎవరికి వారు ఎవరి స్పైన్ని వాళ్ళు కాపాడుకుంటూ ఉండాలి అండ్ దాన్ని రెస్పెక్ట్ చేస్తూ ఉండాలి. ఇక్కడ వెన్నునొప్పి ఎందుకు వస్తుంది అని మనం ఒకవేళ ఆలోచించినట్లయితే కారణాలు చాలా ఉన్నాయండి. దాంట్లో మెకానికల్ ప్రాబ్లమ్సే కావచ్చు, అంటే మన కింద పడడము, దెబ్బ తగలడము, యాక్సిడెంట్లు అవ్వడము, లేదా రెండోది మన పోస్చర్ ఇర్రెగ్యులారిటీస్ అంటారు. అంటే కూర్చునే తత్వం, నిలబడే తత్వం, పడుకునే తత్వం, ప్రయాణం చేసే తత్వం, మన స్పైన్ని సరైనటువంటి ఆకారంలో ఉంచుకోలేకపోవడము, ఇష్టం వచ్చినట్టు వంచడము, ఇవన్నీ చేయడం వల్ల స్పైన్ మీద ఎక్స్ట్రా ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది. మూడోది ఆహారపు అలవాట్లలో మార్పులు రావడం. అంటే ఇప్పుడున్నటువంటి ఫాస్ట్ ఫుడ్ కల్చర్లో బేసిక్ న్యూట్రియంట్స్ ఏవైతే కావాలో, అంటే మన స్పైన్కి, బోన్ హెల్త్కి కావాల్సినటువంటి న్యూట్రిషన్, ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం, మెగ్నీషియమే కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ సన్లైట్ కావాలి, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకునే ఆహారంలో ఫ్యాట్ కంటెంట్ కొంచెం ఉండాలి. ఇప్పుడున్నటువంటి డైట్స్ అన్నీ కూడా జీరో ఫ్యాట్ డైట్లు, ఈ డైట్లన్నీ స్టార్ట్ చేశాక సరైనటువంటి పోషణ లేకుండా ఉండడం వల్ల కూడా స్పైన్ స్ట్రక్చర్స్, మెయిన్గా మజిల్స్, లిగమెంట్స్, టెండన్స్ ఇవన్నీ కూడా డ్యామేజ్ అవుతూ ఉన్నాయి. సో ఇవన్నీ కారణాలలో వీటితో మనకు వెన్ను నొప్పి అనేది ఒక లక్షణంగా వస్తుంది. దాన్ని అలక్ష్యం చేస్తే రోగంగా మారుతుంది. దాన్ని ఇంకా అలక్ష్యం చేసి సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోతే అది చాలా పెద్ద రోగ సమూహంగా మారి మనల్ని మంచానికి కట్టిపడేసేటువంటి పెద్ద వ్యాధిగా కూడా మారుతూ ఉంటుంది. రైట్ సార్, మనతో మాట్లాడిన కాలర్స్ ఉన్నారండి. శ్రీకాకుళం నుంచి ఆదినారాయణ గారు ఉన్నారు. ఆదినారాయణ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ వర్ధన్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మీ క్వశ్చన్ అడగండి. మా మిస్సెస్ గారికి నడుము నొప్పి విపరీతంగా వస్తుందండి. మార్నింగ్ నుండి తర్వాత ఏదైనా పని చేసుకునేటప్పుడు ఆటోమేటిక్ గా అనిపించట్లేదు. కూర్చునేటప్పుడు లేవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఏమైనా ఎక్స్రేలు చేయించారా, ఎంఆర్ఐలు చేయించారా, డాక్టర్ల దగ్గరికి వెళ్ళారా? వెళ్ళాం సార్. వెళ్తే ఎక్స్రే అక్కర్లేదని మెడిసిన్ రాశారు, కానీ దానివల్ల ఎటువంటి ఇది అవ్వట్లేదు. ఎన్ని రోజుల నుంచి వేసుకుంటున్నారు మందులు? ఇప్పుడు ఒక 3-4 months సార్. 3-4 months. ఇక్కడ వెన్నునొప్పి మనం తీసుకున్నట్లయితే వెన్నునొప్పి రకాలు ఉంటాయండి. అక్యూట్ బ్యాక్ పెయిన్, సబ్ అక్యూట్ బ్యాక్ పెయిన్, క్రానిక్ బ్యాక్ పెయిన్ అని ఉంటుంది. ఒక నెల నుంచి మనల్ని బాధ పెట్టే బ్యాక్ పెయిన్ని అక్యూట్ బ్యాక్ పెయిన్ అంటాం. నెల నుంచి 3 నెలలు బాధ పెట్టే బ్యాక్ పెయిన్ని సబ్ అక్యూట్ బ్యాక్ పెయిన్ అంటాం. 3 నెలల నుంచి 6 నెలలు బాధ పెట్టే బ్యాక్ పెయిన్ని క్రానిక్ బ్యాక్ పెయిన్ అంటాం. 6 నెలలు కూడా దాటిపోయింది అనుకోండి, క్రానిక్ బ్యాక్ పెయిన్ సిండ్రోమ్ అంటాం. సో ప్రతి స్టేజీలో కూడా దానికి తగ్గట్టు ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉండాలి. దానికి తగ్గట్టు డైటు, లైఫ్ స్టైల్ ఇవన్నీ మార్చుకుంటూ ఉండాలి. సో మేడం గారికి 3 నెలల నుంచి ఉంది అని అన్నప్పుడు బేసిక్ కొన్ని టెస్టులు ఉంటాయి. ఆయుర్వేదిక్ పారామీటర్స్ ప్రకారం శరీర ధర్మాన్ని ఫస్ట్ అసెస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. శరీర ధర్మాన్ని తెలుసుకొని, వ్యాధి తీవ్రతను తెలుసుకొని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్స్ ప్లాన్ చేయాల్సి ఉంటుందండి. శ్రీకాకుళం అంటున్నారు, నేను విజయవాడ కూడా వస్తాను. మనకి విజయవాడలో కూడా ఒక బ్రాంచ్ ఉంది. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. 040491718919 అనే నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకొని రావడానికి, మేడం గారిని కూడా తీసుకొని రావడానికి ప్రయత్నం చేయండి. చూసి ఆ రోజే మనము ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎంత తగ్గుతుంది అనేది కూడా అప్పుడే చెప్పేయచ్చండి. రైట్, మరో కాల్ ఉన్నారండి. పద్మ గారు. మీ డౌట్ ఏంటో అడగండి. వర్ధన్ గారు ఉన్నారు. అమ్మా నమస్కారం తల్లి.
సార్ మేము ఇది టీవీలో యాడ్ చూసి ఫోన్ చేస్తాం సార్. అమ్మా చెప్పండి. సార్ నాకు తుంటి అరిగింది సార్. తుంటి తర్వాత బాల్ కూడా అరిగింది ఓకే. ఎడం సైడ్. దానికి ఆపరేషన్ పడుతుంది అన్నారు డాక్టర్ గారు. ఎందుకు అరిగిందమ్మా అంటే ఏమన్నా యాక్సిడెంట్ అయిందా లేకపోతే కోవిడ్ ఏమన్నా సివియర్ కోవిడ్ వచ్చిందా ఎట్లా? ఏం లేదు సార్, బోన్స్ ఊరికనే అది బోన్స్ వీక్, ఏదో కాల్షియం ఏదో తక్కువైన వల్ల అది జరుగుతుంది అని అంటున్నారు. ఎంత అమ్మా మీ ఏజ్ ఎంత? నాదే 47. 47. మా దీంట్లో స్టేజెస్ ఉంటాయమ్మా. మొదటి స్టేజ్, రెండో స్టేజ్, మూడో స్టేజ్, నాలుగో స్టేజ్ అని ఉంటాయి. మీకు స్టేజీని బట్టి మీ ట్రీట్మెంట్ ఉంటుంది, స్టేజీని బట్టి సర్జరీ కూడా అవసరం ఉంటుంది. అంటే 4వ స్టేజ్లో కానీ సర్జరీ అవసరం రాదమ్మా. దీంట్లో యూజువల్గా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీకు యూరిన్ జారిపోతుంది లేదా మోషన్ జారిపోతుంది అని అనుకుంటే వెంటనే సర్జరీ చేయించుకోవాలి. కాకపోతే దీన్ని ఏవిఎన్ అంటారు, అంటే ఏ వాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ఫీమర్ అంటారు. అంటే ఈ వ్యాధిలో ఏమవుతుందంటే ఆ బాల్ ఏదైతుందో అది అరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ లోపల 3 ఉంటాయి, వెయిన్, ఆర్టరీ, నర్వ్ అని ఉంటాయి. అది ఒత్తుకుపోతుంది. అది ఒత్తుకుపోయినప్పుడు తీవ్రమైనటువంటి నొప్పి కాలంతా వస్తుంది, గజ్జల ప్రాంతంలో కూడా నొప్పి వస్తుంది. దీన్ని తగ్గించుకోవాలి అని అంటే మందుల ద్వారా కూడా చేయొచ్చు, ఆయుర్వేదిక్ చికిత్స పద్ధతులు ఉన్నాయి కొన్ని, వాటి ద్వారా కూడా చేయొచ్చు. కానీ మీది నిజంగా సర్జికల్ కేసా లేకపోతే నాన్ సర్జికల్ కేసా అనేది ఫస్ట్ డిసైడ్ చేయాలి. దానికోసం మిమ్మల్ని చూడాల్సి ఉంటుంది. చూసేసి నాన్ సర్జికల్ కేసు అయితే అప్పుడు మేము ట్రీట్మెంట్ టేక్ ఓవర్ చేస్తాము. మన దగ్గరికి చాలామంది పేషెంట్స్ ఏవిఎన్తో బాధపడే వాళ్ళు వస్తారు, వాళ్ళకి మంచి ట్రీట్మెంట్సే ఇచ్చాము. కాకపోతే దీని తర్వాత మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సర్జరీ చేయించుకుంటే మెయిన్ కాంప్లికేషన్ ఏంటంటే ఒక కాలు పొడుగు ఒక కాలు పొట్టిగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ఒకసారి నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ ట్రై చేశాక వీటి వల్ల కూడా లాభం లేదు అని అంటే అప్పుడు సర్జికల్ కేసుకి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి, లేదా కాంప్లికేషన్స్ వస్తే అప్పుడు వెళ్ళాలమ్మా. స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రండి. రైట్, మరో కాల్ ఉన్నారండి, మహేష్ గారు. మహేష్ గారు, మీ డౌట్ ఏంటో అడిగారు, డాక్టర్ గారు ఉన్నారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, చెప్పండి. నా పేరు మహేష్, నా వయసు 50 years. ఓకే. నాకు రైట్ లెగ్ నడుము కాళ్ళ నుంచి సైడ్ గా మోకాలు కింద దాకా ఒక నరువు బాగా నొప్పిగా ఉంటుంది సార్. ఎప్పటి నుంచి అండి? ఒక 6 months అయింది. మధ్యలో ఆర్థోపెడిక్ డాక్టర్ చూపించాను, టాబ్లెట్స్ అవి ఇచ్చారు. ఓకే. కొంచెం తగ్గినట్లు ఉండింది. నేను డైలీ 6 నుంచి 7 kilometers వాకింగ్ చేస్తాను సార్. ఓకే. వాకింగ్ చేసేటప్పుడు ఏం నొప్పి రావట్లేదా? అంటే బాగా స్పీడ్ నడిచేది, ఇప్పుడు తగ్గించాను. మరి ఏం ట్రీట్మెంట్ చెప్పారు, ఇప్పుడు ఏమంటున్నారు? అది కంప్లీట్ క్యూర్ కావటానికి ఏమన్నా మెడిసిన్ ఉంటుందా సార్? కంప్లీట్ క్యూర్ చేయగలమా లేదా అనేది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం మిమ్మల్ని చూడాలి. ఫస్ట్ మనము కంప్లీట్గా తీసేయగలుగుతామా లేదా అనే దానికి మిమ్మల్ని చూడాలి. మీ శరీర ధర్మాన్ని అర్థం చేసుకోవాలి, వ్యాధి తీవ్రతను అర్థం చేసుకోవాలి, మీరు ఏ స్టేజిలో ఉన్నారు అనేది కూడా తెలుసుకోవాలి. మీ శరీరంలో మీకు సాత్మ్యము, సత్వము, ఆహార శక్తి, వ్యాయామ శక్తి అని ఇలా ఒక 10 పారామీటర్స్ ఉంటాయి. ఆ 10 పారామీటర్స్లో మీరు అన్నిట్లో స్ట్రాంగ్గా ఉన్నారా లేదా అనేది కూడా తెలుసుకోవాలి. దాని తర్వాత ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ చెప్పాలి. సో ఇవన్నీ చెప్పాలి అని అంటే ఫస్ట్ మిమ్మల్ని చూడాలి సార్. మీ రిపోర్ట్స్ అన్నీ కూడా చూడాలి. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, 04049171819 అనే నెంబరు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను. ఇప్పటికీ వర్ధన్ ఆయుర్వేదాలో 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో 7 లక్షల మందికి వెన్నునొప్పితో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇచ్చాము. 3 లక్షలకు పైగా సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాం. మీకు ఒకవేళ అపాయింట్మెంట్ బుక్ చేయాలంటే స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, లేదా vardhanayurveda.com వెబ్సైట్కి విజిట్ చేయండి. బుక్ అయిన అపాయింట్మెంట్ అని ఉంటుంది, అక్కడైనా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చండి. రైట్, మరో కాల్ ఉన్నారండి, రాజు గారు. రాజు గారు, మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ వర్ధన్ గారు ఉన్నారు. నమస్తే సార్. సార్ నమస్కారం అండి. సార్ నా పేరు రాజు, నేను ఆర్టీసీలో గత 20 సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్నాను, డ్రైవరు. ఓకే. నాకు L4 ప్రాబ్లం ఉంది సార్. ఓకే. అంటే నేను ఒక 15 సంవత్సరాల క్రితం వెన్నునొప్పి అని వెళ్తే L4 తీసుకున్నాము. ఓకే. తీసుకుంటే నీకు L4 కొద్దిగా డిస్క్ బల్జ్ అయింది అది అని చెప్పారు సార్. ఓకే. సో ఇప్పుడు అది అప్పుడు ఒక మాదిరి ఉంది, కానీ ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది. రైట్ లెగ్ తోట వరకు నరం గట్టిగా లాగుతా ఉంది సార్. ఇప్పుడు కూడా ఇంకా ఉద్యోగం చేస్తున్నారా, రిటైర్ అయ్యారా, ఎట్లా? రిటైర్ ఇంకా 10 సంవత్సరాలు ఉంది సార్. నాకు వయసు 50 సంవత్సరాలు.
10 సంవత్సరాలు ఉంటే మాత్రం కంపల్సరీ ట్రీట్మెంట్ తీసుకోవాలండి. ఇది సింపుల్. మీరు ఎక్కువగా కూర్చుంటారు, గతుకుల రోడ్ల మీద ఎక్కువగా తిరుగుతారు కాబట్టి వెనకాల ఉండేటువంటి నరం నొక్కుంటుంది. ఆ నరం ఎక్కడి దాకానైతే వెళ్తుందో అక్కడి దాకా తిమ్మిర్లు, పోట్లు, మంటలు వస్తాయి. ఇక్కడ డిస్క్ ప్రాబ్లంలో 4 స్టేజ్లు ఉంటాయండి. మొదటి స్టేజ్లో ఓన్లీ నడుములో నొప్పి మాత్రమే వస్తుంది. ఆ స్టేజ్లో మీకు పెయిన్ కిల్లర్ అవసరం ఉండదు. రెండో స్టేజ్లో ఏంటంటే నడుము నుంచి తొడ దాకా మీకు నొప్పి ప్రసరం పొందుతూ ఉంటుంది. ఆ టైంలో మీరు నొప్పి గోళీ చాలా అవసరం ఉంటుంది. వేసుకుంటే తగ్గినట్టు అనిపిస్తుంది కానీ మళ్ళీ నొప్పి మళ్ళీ తిరిగి వస్తుంది. మూడో స్టేజ్లో నడుములో వచ్చిన నొప్పి కాస్త కాలంతా పాకే సయాటికాగా మారుతుంది. అప్పుడు మీరు నొప్పి గోళీ వేసుకున్నా పనిచేయదు. 4వ స్టేజ్లో మీరు పడుకొని పక్కకు తిరగాలన్నా, దగ్గినా, తుమ్మినా, నవ్వినా, ఏదన్నా గట్టి పని చేయాలనుకున్నా మీకు షాకులు కొట్టే లక్షణాలు కూడా కనబడుతూ ఉంటాయి. ఆ స్టేజ్లో మీరు ఏం చేసినా తగ్గదు. కాబట్టి మీరు ఏ స్టేజ్లో ఉన్నారు అనేది మీరు చెప్పే లక్షణాలను బట్టి రెండో స్టేజ్లో ఉన్నారండి. రెండో స్టేజ్కి ట్రీట్మెంట్ సాధ్యము, ఆపరేషన్ లేకుండా చేయగలము. కాకపోతే ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మీకు కొన్ని ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్, డైటరీ రెస్ట్రిక్షన్స్ ఇవన్నీ ఉంటాయి. అవి సరిగ్గా పాటిస్తే పూర్తిగా తగ్గించుకునేటువంటి ఉపాయాలు, ఉపచారాలు ఆయుర్వేదంలో ఉన్నాయి. ముఖ్యంగా వర్ధన ఆయుర్వేదాలో ఉన్నాయి. మీరు స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసి మీ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని అపాయింట్మెంట్ తీసుకొని రండి. డెఫినెట్గా హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేద్దాం సార్. సార్ మీరు ఇప్పుడు 3 స్టేజ్లు చెప్పారు. క్రానిక్ బ్యాక్ పెయిన్ ఒకటి, క్రానిక్ బ్యాక్ పెయిన్ సిండ్రోమ్ ఒక స్టేజ్కి వెళ్తారండి. అసలు ఈ స్టేజెస్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి సార్? ఎట్లా అవుతుంది అది? అంటే బేసిక్గా నేను చెప్పిన క్లాసిఫికేషన్ వచ్చేసి అది కాలానుసారంగా చెప్పిన క్లాసిఫికేషన్. అంటే మన టైం పీరియడ్ని బట్టి, అంటే ఒక నెల నుంచే మనల్ని బాధ పెడుతుంది వెన్నునొప్పి, అది అక్యూట్ బ్యాక్ పెయిన్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే 95% ఆఫ్ బ్యాక్ పెయిన్, అక్యూట్ బ్యాక్ పెయిన్ దానంతలో అదే తగ్గిపోతుంది ఒక నెలలో. ఒక నెల నుంచి కూడా మీకు తగ్గకపోతే 3 నెలల దాకా బాధ పెడితే అది సబ్ అక్యూట్ బ్యాక్ పెయిన్ అంటాం. 3 నెలల నుంచి 6 నెలల దాకా మిమ్మల్ని బాధ పెడితే అది క్రానిక్ బ్యాక్ పెయిన్ అంటాం. కాకపోతే క్రానిక్ బ్యాక్ పెయిన్ ఒకసారి ఎస్టాబ్లిష్ అయిందంటే దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి. అంటే నిరంతరాయంగా మీకు నొప్పి కలుగుతూనే ఉంటుంది. దీన్ని ఇంకొక క్లాసిఫికేషన్ ఉంది. సింపుల్ బ్యాక్ పెయిన్, క్రానిక్ బ్యాక్ పెయిన్, కాంప్లెక్స్ బ్యాక్ పెయిన్, క్రిప్లింగ్ బ్యాక్ పెయిన్ అని కూడా ఉంది. అంటే సింపుల్ బ్యాక్ పెయిన్ అంటే ఇలానే వచ్చిపోతూ ఉంటుంది. క్రానిక్ బ్యాక్ పెయిన్ అంటే చాలా కాలం నుంచి ఉన్న బ్యాక్ పెయిన్. కాంప్లెక్స్ బ్యాక్ పెయిన్ అంటే మీకు ఎందుకు వస్తుందో నొప్పి, దేనివల్ల వస్తుందో కూడా అర్థం కాని పరిస్థితి. క్రిప్లింగ్ బ్యాక్ పెయిన్ అంటే మంచానికి కట్టిపడేసేటువంటి బ్యాక్ పెయిన్ కూడా ఉంటుంది. రైట్, మరో కాల్ ఉన్నారండి. నారాయణరావు గారు. నారాయణరావు గారు, యా, మీ సమస్య అంటే చెప్పండి. డాక్టర్ వర్ధన్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే అండి సార్ చెప్పండి. నాకు కాలు బాగా పట్టేస్తుందండి. ఎప్పటి నుంచి అండి? నాకు ఒక 4 నెలల నుంచి ఉంటుందండి కంప్లైంట్. ఓకే, పట్టేయడం అంటే ఎక్కడ? పిక్కల దగ్గర పట్టేస్తుందా? తుంటి దగ్గర బాగా పట్టేస్తుందండి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? ఎలక్ట్రాగంలో వస్తుందండి అది. అది మొన్న అదే అంతకుముందు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే, ఎంపుల్ డాక్టర్ దగ్గరికి ఆయన మందులు ఆడిచ్చి మామూలుగా ఎంఆర్ఐ చేయించారండి. ఓకే, ఎంఆర్ఐలో అదే ఈ సైడ్ బాల్స్ సంబంధించి ఉంటాయన్నారండి. ఉంటే అవి దెబ్బతనే ఒకటేమో 2వ ఒకటి ఉన్నది, 3వ స్థానంలో ఒకటి ఉందని చెప్పారండి. ఓకే, అది మరి మీరు చెప్పేది 2 రకాలుగా అర్థమవుతుంది నాకు. ఒకటి మీ బాల్ అంటున్నారు అంటే మీ ఇంతకుముందు పేషెంట్ కూడా అదే చెప్పారు. మనకి ఏదైతే హిప్ జాయింట్లో ఒక ఫీమర్ హెడ్ అని ఉంటుంది, ఆ హెడ్ కనుక మీకు డ్యామేజ్ అయితే ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ఫీమర్ అంటారు. అదొక ప్రాబ్లం చెప్తున్నారు. మళ్ళీ స్పైన్లో కూడా ఒకటి జారింది అని చెప్తున్నారు. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. ఏదేమైనా కూడా ఒకసారి రెండిటికి కూడా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకొని రండి. మాకు మొత్తం 5 బ్రాంచులు ఉన్నాయి. హైదరాబాద్లో నారాయణగూడ, తార్నాక, బంజారాహిల్స్లో బ్రాంచెస్ ఉన్నాయి. ఆంధ్రాలో విజయవాడ, కర్నూలులో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. ఆన్లైన్ కన్సల్టేషన్స్ తీసుకుంటాము. 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్ ఉంది. 10 కన్నా ఎక్కువ మంది డాక్టర్లు నాతో వర్క్ చేస్తున్నారు. 50 మంది కన్నా ఎక్కువ స్టాఫ్ పనిచేస్తున్నారు. అండ్ 7 లక్షల మందికి వెన్నునొప్పితో బాధపడే వాళ్లకు ట్రీట్మెంట్ ఇచ్చాము. 3 లక్షలకు పైగా సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాం. స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. సర్జరీని అవాయిడ్ చేయాలి అని డెఫినెట్గా అనుకుంటే సెకండ్ ఒపీనియన్, బెస్ట్ ఒపీనియన్కి మాత్రం వర్ధన్ ఆయుర్వేదాకి డెఫినెట్గా విజిట్ చేయండి.
రైట్. ఇక బ్యాక్ పెయిన్కి ఆయుర్వేదంలో సంపూర్ణ చికిత్స. ఈ వెన్నునొప్పికి సంబంధించి ఈ లైంగిక సమస్యలు కూడా ఏమైనా సంబంధం ఉంటుందా? దానికి దీనికి ఏమైనా రిలేషన్ ఉందా? ఒకటండి, L4 L5 మధ్యలో నుంచి ఒక లాంగెస్ట్ నర్వ్ అనేది ఒకటి వస్తుందండి. దీన్ని సయాటిక్ నర్వ్ అంటారు. ఇది మన శరీరంలో ఉండే అతి పొడుగాటి నరము. మన బొటనవేలు మందం అంతా ఉంటుంది. తొడల వెనకాల, మోకాల వెనకాల, పిక్కల వెనకాల, పాదం అంతా కూడా వస్తుంది. దీనిది ఒక బ్రాంచ్ మన గజ్జల ప్రాంతాల నుంచి అంగానికి, అండకోశానికి కూడా ఇస్తుంది. దీన్నే ప్యూడెండల్ నర్వ్ అంటాం. సో నార్మల్గా ఏమవుతుందంటే వెనకాల ఉన్న L4 L5 దగ్గర కనుక మనకు డిస్క్ ప్రాబ్లమ్స్ వచ్చేసి లేదా స్పైనల్ ప్రాబ్లమ్స్ వచ్చేసి అక్కడ నరం నొక్కుంది అనుకోండి, ఆ సయాటిక్ నర్వ్ మొత్తం ఎక్కడి దాకానైతే వెళ్తుందో అక్కడ దాకా ఇన్ఫ్లమేషను, తిమ్మిర్లు, పోట్లు, మంటలతో పాటుగా ఈ గజ్జల ప్రాంతాల నుంచి లోపలికి రక్త ప్రసరణ అనేది తగ్గిపోయి మనకు అంగస్తంభన సమస్యలు, శీఘ్రస్ఖలన సమస్యలు కూడా వస్తాయి మేల్స్లో. అదే ఫీమేల్స్లో తీసుకుంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అంటే మెన్స్ట్రువల్ సైకిల్ డిజార్డర్సు ప్లస్ సెక్షువల్ యాక్ట్ మీద కోరికలు తగ్గిపోవడము, అట్ ద సేమ్ టైం డిస్పరోనియా అంటాం, అంటే పెయిన్ఫుల్ ఇంటర్ కోర్సు, ఇవన్నీ కూడా వాళ్ళకి లక్షణాలుగా కూడా కనబడుతూ ఉంటాయి. కాబట్టి దీనికి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు సపరేట్గా సెక్షువల్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి, స్పైనల్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి, న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి, ఇలా అనేక చోట్లకు వెళ్ళి ఇబ్బందులు పడుతూ ఉంటారు పేషెంట్స్. కాకపోతే ఆయుర్వేదంలో ఏంటంటే స్పైన్కి చేసేటువంటి ట్రీట్మెంట్లోనే అంటే మేరు చికిత్స, మర్మ చికిత్స అనే చికిత్సా పద్ధతితో పాటుగా వాజీకరణ చికిత్స అని కూడా చేస్తూ ఉంటాము. ఈ వాజీకరణ చికిత్సతో అలా వచ్చినటువంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నార్మలైజ్ అయిపోతాయండి. రైట్. మరో కాల్ ఉన్నారండి మనతో మాట్లాడడానికి. రాయుడు గారు. రాయుడు గారు మీ సమస్య ఏంటో చెప్పండి. వర్ధన్ గారు ఉన్నారు. సార్ నమస్కారం అండి. ఎప్పటి నుంచి అండి? ఈ వరకు లాగింది, తగ్గిందండి. వాడాను, పారిశ్రామిక తీసుకున్నానండి, మళ్ళీ పెరుగుతుంది. ఏం పని చేస్తూ ఉంటారు? వ్యవసాయం పైన. బరువులు ఎత్తాలా? ఆ బరువులు ఎత్తానండి, పచ్చగడ్డకి వస్తానండి. మరి డాక్టర్ ఏం చెప్పలేదా? కొంచెం మీ పద్ధతి మార్చుకోవాలని ఏం చెప్పలేదా? అప్పుడు ఇబ్బంది ఏం లేదండి. ఆయుర్వేద మందుకి వెళ్ళాను, జుట్టుకి అరికాను, పిల్లలు వేసాను. మొన్న వెళ్ళాను. ఈ టీవీలో వాయిస్లో మన ఒక ఆయన చెప్పాడు, బేవర్ పైన ఒక ఆయన రాజుగారు. ఓకే. నా చూసాను, సర్లే నా అదృష్టం దీనికి ఎట్టాను. ఈ ఛానల్ పేరు నాకు రాదు. ఒకటండి, ఇక్కడ మనము నొప్పి వచ్చినప్పుడు మాత్రమే మాత్రలు వేసుకొని నొప్పి తగ్గిన తర్వాత మన ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదండి. మీ శరీరంలో మార్పు వచ్చింది అని అన్నప్పుడు దాన్ని మనకు చెడ్డ మార్పు వచ్చింది అని అనుకుంటే దాన్ని సరి చేసుకోవాల్సినటువంటి ప్రయత్నం చేయాలి. అది సరి చేసుకునే బాధ్యత కూడా మీదే. ఎందుకంటే మీ కూర్చునే విధానం, నిలబడే విధానం, పడుకునే విధానం, బరువులెత్తే విధానం, ఇవన్నీ కూడా మార్చుకోవాలి. మీరు తీసుకునే ఆహార విధానం కూడా మార్చుకోవాలి. వీటితో పాటుగా కొంచెం స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, అవి కూడా నేర్చుకొని చేస్తే మనకు వెన్నుకి సరిపడా బలము, శక్తి అన్నీ కూడా కలుగుతాయి. అది ఒకసారి కలిగింది అనుకోండి, మీకు మాటి మాటికి ఇలా నొప్పి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. సో ఇవన్నీ ఎలా తెలుసుకోవాలి అని అంటే మీరు ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకొని రండి. 04049171819 అనే నెంబర్కి మా డాక్టర్లు మిమ్మల్ని చూసి మీ శరీరానికి ఏం అవసరమో, ఏం ట్రీట్మెంట్ చేయాలి అనేది కూలంకషంగా చెప్తారు. ఏం తినాలి, ఏం చేయాలి అనేది కూడా డీటెయిల్స్ ఇస్తారండి. రైట్. మరో కాల్ ఉన్నారండి, లక్ష్మి గారు. లక్ష్మి గారు మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ వర్ధన్ గారు ఉన్నారు. అమ్మా ఎప్పటి నుంచి తల్లి? ఎంతమ్మా మీ వయసు? 50. ఓకే. కింద పడడం, దెబ్బ తగలడం అట్లా ఏమైనా జరిగిందమ్మా? ఓకే. ఏమన్నారు మరి డాక్టర్లు ఏమన్నారు ఇప్పుడు? ఓకే. మరి ట్రీట్మెంట్ ఏమైనా ఇచ్చారా? మీరు ఏమైనా వాడారా? ఒత్తి మందులే ఇచ్చారా? ఏమన్నా ఆపరేషన్లు ఏమైనా చెప్పారా? మరి దీంట్లో ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే మీ వ్యాధి తీవ్రతను బట్టి ట్రీట్మెంట్ ఉంటుందమ్మా. దీంట్లో మందులు ఇచ్చేది ఉంటుంది, ఆయిల్తో మర్దనలు చేసేది ఉంటుంది, ఆహారపు అలవాట్లు పాటించేది ఉంటుంది, ఎక్సర్సైజ్లు చేసే విధానాలు ఉంటాయి. మీకు ఏది సెట్ అవుతుంది అనేది మిమ్మల్ని చూస్తే కానీ చెప్పలేము.
ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. మా దగ్గరలో ఉన్న బ్రాంచ్కి ఒకసారి రావడానికి ప్రయత్నం చేయండి. విజయవాడ, కర్నూలులో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. మీకు ఎక్కడ దగ్గర అవుతుందో అక్కడికి ఒకసారి వస్తే మిమ్మల్ని చూసి మీ వ్యాధి తీవ్రతను బట్టి ట్రీట్మెంట్ కరెక్ట్గా చెప్పడానికి వీలవుతుందమ్మా. రైట్, మరో కాల్ ఉన్నారండి, మారుతి లక్ష్మి గారు. మారుతి లక్ష్మి గారు, డాక్టర్ వర్ధన్ గారు ఉన్నారు, మీ సమస్య చెప్పండి. లక్ష్మి గారు, దయచేసి మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మీ క్వశ్చన్ అడగండి. మా చెప్పండి. హలో, చెప్పండి అమ్మా. లక్ష్మి గారు చెప్పండి, మీ సమస్య చెప్పండి. హలో హలో డాక్టర్ గారు అమ్మా నమస్కారం అండి. చెప్పండి, వినబడుతుంది. నేను 4 నెలల క్రితం సుమారు కాళ్ళకి తిమ్మిర్లు వస్తున్నాయని వెళ్ళానండి ఓకే. డాక్టర్ దగ్గరికి. ఓకే వెళ్తే ఆవిడ ఎంఆర్ఐ తీయించారు. ఓకే తీయించిన తర్వాత వెన్నెముకంతా వంగిపోయింది, లాస్ట్ లో వంగిపోయింది, ఓకే. దాని వల్ల వస్తున్నాయని చెప్పారు. మెడిసిన్స్ రాసిచ్చారు. ఓకే. ఎక్స్రే సిజేరియన్ ఆపరేషన్ చేసినా కూడా ఎక్కువ ఫలితం ఉండదమ్మా అని చెప్పి మందులు రాసిచ్చారు. అమ్మా మీ వయసు ఎంత? నా వయసు 77 అండి. 70 ఏళ్ళు. ఓకే, ఎక్కడ ఉంటారు? జగ్గైపేట అండి మాది. ఓకే. తర్వాత నేను ఆ టాబ్లెట్స్ వేసుకున్నా కూడా నాకేమీ తగ్గినట్టు అనిపించలేదండి. 10-15 రోజుల దాకా వేసుకున్నాను. ఓకే. నాకు తగ్గకపోతే ఇక నేను మానేశానండి, వేసుకోలేక. చాలా టాబ్లెట్లు రాసిచ్చారు, నేను మానేశాను. అమ్మా ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, పెయిన్ కిల్లర్స్ ఇస్తారమ్మా. లేదా మీకు నరము కొంచెము స్పర్శ తెలియకుండా ఉండేటట్టు మందులు ఇస్తారు. అనస్థెటిక్ డ్రగ్స్ అని ఉంటాయి, అవి ఇస్తారు. గాబాపెంటిన్ లాంటి మందులు ఇస్తారు. ఇవన్నీ కూడా వేసుకున్నంతసేపు తాత్కాలిక ఉపశమనం కలిగిస్తాయే కానీ మూలం నుంచి ప్రాబ్లంని తీసివేసే ప్రయత్నం చేయవు. మీకు మూలం ఏంటంటే వాతం పెరగడం. మీరున్న ఏజ్ గ్రూపే వాత శరీరం అమ్మ. వాతకాలంలో ఉంటారు. ఆ వాతకాలంలో వాతహర చికిత్సలు చేస్తే కానీ మీకు నొప్పి అనేది కంట్రోల్కి రాదు. కాబట్టి ఒకసారి స్క్రోల్ అయ్యి జగ్గయ్యపేట అంటున్నారు, మీకు మా విజయవాడ బ్రాంచ్ దగ్గర అవుతుంది. ఈ మంగళవారం నేను విజయవాడ బ్రాంచ్లో ఉంటాను. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. మీ పాత రిపోర్ట్లు తీసుకొని ఏదైతే సర్జరీ చేయలేము అని చెప్పారో ఆ రిపోర్ట్లు కూడా పట్టుకొని ఒకసారి వస్తే మిమ్మల్ని చూసి మీ వ్యాధి తీవ్రతను బట్టి నేను ఎంతవరకు చేయగలుగుతాను, ఎంతవరకు మంచి చేయగలుగుతాను అనేది మిమ్మల్ని చూసి చెప్తానమ్మా. రైట్, మరో కాల్ ఉన్నారండి, శివ గారు. శివ గారు, సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. సార్ నమస్కారం అండి, చెప్పండి. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి. సార్ నాకు L5 నరం ఒత్తిడి పడుతుంది సార్, డిస్క్ గారి. ఓకే. డాక్టర్ గారికి పోతే సర్జరీ చేసుకోమన్నారు. ఓకే. తుంటికి నొప్పి వచ్చి తుంటి నుంచి కాలు నొప్పి వచ్చేస్తుంది సార్, ఎరంకాలు. ఇదంతా ఎప్పటి నుంచి అండి? నాకు ఆగస్ట్ నుంచి ఉండదు సార్. ఆగస్ట్ నుంచి. మరి సర్జరీ అని ఎప్పుడు చెప్పారు? హాస్పిటల్ పోతే చెన్నై పోతే చెప్పారు సార్. ఒకటి గుర్తుపెట్టుకోండి, సర్జరీ ఎప్పుడు చేయించుకోవాలనడానికి చాలా పక్కా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయండి. రెడ్ ఫ్లాగ్ సైన్స్, వార్నింగ్ సైన్స్ అంటారు. అంటే మూత్రము మీకు తెలియకుండా జారిపోతే లేదా మూత్రం ఆగిపోతే వెంటనే సర్జరీ చేయించుకోవాలి. మోషన్ మీకు తెలియకుండా జారిపోతే లేదా ఆగిపోతే సర్జరీ చేయించుకోవాలి. మూడోది చలి, జ్వరము, బ్యాక్ పెయిన్ చాలా సివియర్గా ఉంటే అప్పుడు వెంటనే సర్జరీ చేయించుకోవాలి. క్యాన్సర్ లాంటి కండిషన్స్ ఉంటే, బ్యాక్ పెయిన్తోని ఇంకా బ్యాక్ పెయిన్ కూడా ఉంటే అప్పుడు కూడా సర్జరీకి వెళ్ళాలి. అండ్ మీకు నార్మల్గా ఏంటంటే HIV లాంటి కండిషన్స్ ఉండి, ఎయిడ్స్ లాంటి కండిషన్స్, TB లాంటి కండిషన్స్ ఉంటే వెంటనే సర్జరీ చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవి కాకుండా మిగతా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ 1 సంవత్సర పర్యంతము నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ అన్నీ తీసుకొని అప్పుడు కూడా తగ్గకపోతే, అప్పుడు మీకు రెడ్ ఫ్లాగ్ సైన్స్, వార్నింగ్ సైన్స్ కనబడితే అప్పుడు మాత్రమే సర్జరీకి వెళ్ళాలి. కానీ మీకు నార్మల్గా సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. WHO ప్రకారం ఓన్లీ 5% ఆఫ్ బ్యాక్ పెయిన్ రిక్వైర్ సర్జరీ అని చెప్తారు. అంటే 100 మందిలో 5గురికి మాత్రమే అవసరము. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే 95 మందికి సర్జరీలు జరుగుతున్నాయి, 5గురిని వదిలివేయబడుతున్నారు. కాకపోతే మా దగ్గర 95 నుంచి 98 మందికి సర్జరీలు లేకుండా ట్రీట్మెంట్లు చేస్తున్నాము. ఇప్పటికి 7 లక్షల మందికి ట్రీట్మెంట్ ఇచ్చాము. 3 లక్షలకు పైగా సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాము. మీరు ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకొని రండి. మేము నిజంగా సర్జరీ అవసరమా లేదా అనేది మొదటి కన్సల్టేషన్లోనే చెప్పేస్తామండి. రైట్, మరో కాల్ ఉన్నారండి, మౌనిక గారు. మౌనిక గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ అమ్మా నమస్తే అమ్మా. నా పేరు మోనికా సార్, నా ఏజ్ 19.
ఓకే నాకు ఆగస్ట్ నుంచి రైట్ లెగ్ పెయిన్ వస్తుంది. ఓకే సో నేను ఆర్థోపెటిక్ కి చూపించుకున్నాను రాజమండ్రిలో. ఓకే కానీ నాకు ఎటువంటి రిలీఫ్ రాలేదు అతను రాసిన టాబ్లెట్స్ వల్ల అని. సో ఎందుకమ్మా ఎందుకు స్టార్ట్ అయింది నొప్పి? కింద పడ్డారా, దెబ్బ తగిలిందా, బరువులు ఎత్తారా, ఏమైంది? లేదు సార్, అసలు అలాంటిదేం జరగలేదు, నార్మల్ గానే. సో ఇంకో ఆర్థోపెటిక్ దగ్గరికి వెళ్తే ఎంఆర్ఐ తీయించమన్నారు. ఓకే ఎంఆర్ఐ తీయించిన తర్వాత L3 L4 డిస్క్ ప్రాబ్లం ఉంది, ఓకే సర్జరీ చేయాలి అంటున్నారు. అమ్మా 19 years కి సర్జరీ అంటే ఒకసారి మళ్ళీ సెకండ్ ఒపీనియన్ అయితే కావాలమ్మా. మేము సెకండ్ బెస్ట్ ఒపీనియన్, మంచి ఒపీనియన్, మీకు నిజంగా సర్జరీ అవసరమా లేదా అనేది చెప్తాము. మీరు రాజమండ్రి అంటున్నారు, నేను మంగళవారం రోజు విజయవాడలో ఉంటాను. ఒకసారి మీ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని రండి. మీకు నిజంగా సర్జరీ అవసరమా లేదా అనేది ఖచ్చితంగా వెంటనే చెప్పేస్తాను. అండ్ ఒకవేళ సర్జరీ అవసరం లేదంటే ఎన్ని రోజులు పడుతుంది ట్రీట్మెంటు, ఏం ట్రీట్మెంట్ చేయాలి, ఎంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది, మీరేం చేయాలి, నేనేం చేయాలి, ఇదంతా కూడా కూలంకషంగా మీతో డిస్కస్ చేసే అవకాశం ఉంటుంది. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, 0404917189 అనే నెంబర్కి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ వర్ధన్ గారు. మొత్తం మీద బ్యాక్ పెయిన్కి ఆయుర్వేదంలో చికిత్సా విధానం ఏ విధంగా ఉంటుందో డాక్టర్ వర్ధన్ గారు చెప్పింది విన్నారు కదా. ఇది వాళ్ళ ఏబిఎన్ క్లినిక్. చూస్తూనే ఉండండి ఏబిఎన్.